మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామములో ప్రతి శనివారము సాయంత్రకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరములో జరిపించబడుతున్నటువంటి సిద్ధపాట ప్రార్థనకు ప్రభు బిడ్డలుగా కూడిచ్చినటువంటి బిడ్డలకును, శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలకును, లైవ్లో వింటున్న బిడ్డలకును ప్రభు పేరిట మీకు వందనాలు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ఈ సమయంలో అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనములలో ఉన్నటువంటి మాటలను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మరి ఈ మాటలు నేను చదువుతూ ఉన్నాను. అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనములను నేను చదువుతున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు: ప్రియులారా, ప్రభునొద్ద ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను మరి అనునది మీరు మరువకుడి. ప్రభు తన వాగ్దానాన్ని ఆలస్యము చేయుచున్నాడని కొందరు తలంచున్నట్లు మరి ఆలస్యము చేయవాడు కాదు, ఎవడును నశించక అందరూ మారు మనసు పొందవలనని మరి ఆయన మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీ మాటలు మేము చదువుకున్నాం. మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రభు, మీ దాసుని మరుగుపరిచి దేవా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నటువంటి ఈ మాటలలో మొదటిగా ఏమని రాయబడిందంటే, దేవుని దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినములాగును, ఒక దినము 1000 సంవత్సరములతో మరి ఆయన ఆ విధంగా కలిగి ఉన్నాడు. కనుక దేవుడు ఆయన 1000 సంవత్సరములు ఒక దినముతోనూ, ఒక దినము 1000 సంవత్సరాలతోనూ ఉన్నటువంటిదిగా మరి ఆయన ఎంచుతూ ఉన్నాడు. కనుక ఈ విషయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి అన్నట్టుగా మరి యేసు ప్రభు వారు ఆయన ఈ లోకానికి తిరిగి వస్తాడని, ఆయన వచ్చి మరి రక్షించబడినటువంటి వారందరూ కూడా మరి లోకముల నుంచి రక్షించబడి అందరూ కూడా మరి నిత్య జీవానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను ఆయన తీసుకువెళ్తాడని యేసు ప్రభు ఈ లోకంలో ఆయన మరి జీవించిన కాలములో ఆయన చెప్తూ వస్తూ, ఆయన మరి 33.5 సంవత్సరము మరి జీవించిన కాలములో 30 సంవత్సరాలు కుటుంబ బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తూ 3.5 సంవత్సరము ఆయన చేసినటువంటి మరి ఆయన ప్రకటించినటువంటి మాటలు, మీరు ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోకము శాశ్వతం అనుకొని ఈ లోకములోని మీరు మనసు పెడుతున్నారు. ఈ లోకము శాశ్వతం కాదు, మీకు మోక్ష రాజ్యం ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యము మీకు శాశ్వతము. కనుక ఆ రాజ్యానికి మీరు వెళ్ళాలంటే మీరందరూ కూడా మీరు రక్షించబడాలి. దేంట్లోంచి రక్షించబడాలి అనంటే, మీరు మరి ఉన్నటువంటి లోకములో పాపములో జీవిస్తున్నటువంటి మీ జీవితము విడిపించబడాలి, రక్షించబడాలి అని ప్రభు చెప్పి
ఆ రక్షణ కూడా యేసుక్రీస్తు ద్వారా ఆ రక్షణను మానవాళికి ఆయన రక్షణ ఇచ్చి, మానవు రక్షించటానికి మానవుల యొక్క పాపము నిమిత్తము ఆయన శిలువ మరణము పొంది మానవుల యొక్క శిక్షను, మానవుల యొక్క శాపాన్ని, మానవుని యొక్క దరిద్రాన్ని, మానవునికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపాయాలన్నిటిని కూడా తీసివేస్తూ మానవుడు చేసిన తప్పుని మరి దేవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారే పరలోకం నుంచి దిగి వచ్చి ఏ మానవుడైతే దేవుడు చేశాడో చేసినటువంటి మానవుడు దేవుని ఎదుట చేసినటువంటి పాపము నుంచి వారిని విడిపించి రక్షించి వారికి నిత్య జీవము ఇవ్వటానికి యేసు ప్రభు వారు వచ్చారు. సర్వ మానవాళి యొక్క పాపములు ఆయన మీద వేసుకున్నారు. ఆయన శిలువ మరణం పొందాడు. ఆయన మానవుని విడిపించాడు, మానవుని రక్షించాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ఆయన ఒక మార్గాన్ని తెలియచేసి తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళారు. ఎందుకు పరలోకానికి వెళ్ళారు అంటే, ఈ భూమి మీద మానవుడు పాపముల నుంచి విడిపించబడి, పాపములు క్షమించబడి, రక్షించబడి వారు సంఘములో సిద్ధపడుతూ వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యాన్ని పోవటానికి లోకం నుంచి ప్రత్యేకించబడి, రక్షించబడి, సంఘములో సహవాసన చేర్చబడి ఒక సిద్ధపాటు ప్రభు వస్తే అందరం కూడా ప్రభు దగ్గర పోవటానికి సంఘములో సిద్ధపడటానికి వారిని ఏర్పాటు చేస్తూ రక్షించబడినటువంటి వారు, సిద్ధపరచబడినటువంటి వారు నిత్య జీవములకు ప్రవేశించేటువంటి వారికి పరలోకములో వారికి నివాసములు ఏర్పాటు చేయటానికి నేను వెళ్తున్నాను. వెళ్ళి మీరు ఎంతమంది అయితే రక్షించబడి నిత్య జీవానికి వస్తున్నారో అంతమందికి పరలోకములో నివసించడానికి మీకు నివాసాలు ఏర్పాటు చేసి తిరిగి నేను వస్తాను, త్వరలోనే వస్తాను. నేను వచ్చేంత వరకు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉండి మీరు పాపము చేయకుండా, మళ్ళీ తొట్టిల్లకుండా, మళ్ళీ లోకంలో కలిసిపోకుండా, మరి మీ జీవితాలు మీరు నాశనం చేసుకోకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అయినటువంటి ఆయన వచ్చి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు, సంఘముగా మిమ్మల్ని సిద్ధపరుస్తాడు అని యేసు ప్రభు చెప్పి వెళ్ళారు. వెళ్ళి ఆయన 2000 సంవత్సరాల క్రితం వస్తానన్నటువంటి దేవుడు రాలేదు. ఈ విషయాన్ని అక్కడున్నటువంటి ప్రజలకు, మరి ఈ దినం ఉన్నటువంటి ప్రజలకు యేసు ప్రభు త్వరలో రానై ఉన్నారు కనుక మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి దేవుడిచ్చినటువంటి రక్షణలో మీరు ఎదగండి, ఆ రక్షణలో బలపడండి, ఆ రక్షణలో మీకు భద్రత ఉంది అని ప్రకటిస్తున్నటువంటి ఈ దినాల్లో మనుషులు ఏమని తలుస్తున్నారు అంటే, వారు మరి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మేము వస్తానన్నారు కదా, వస్తున్నాను ఇదిగో రాబోతున్నాను అంటున్నాడు కదా, అంటూ ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఆయన రావట్లేదే అంటే మీరు చెప్పేటువంటి మాటలు కరెక్ట్ కాదా? మీరు ఒకవేళ అలాంటి అబద్ధాలు చెప్తూ మనుషులు మాయం చేస్తున్నారా అన్నట్టుగా అపహాస్యము చేస్తూ మరి వారు ఆ విధంగా మరి తిరగబడి మాట్లాడుతున్నప్పుడు అక్కడ మరి దేవుని సేవకుడైనటువంటి పేతురు అంటారు, దేవుడు ఆలస్యము చేయటములో మరి కారణం ఏంటంటే, భూమి మీద ఇంకా రక్షించబడాల్సినటువంటి వారు ఉన్నారు, మారు మనసు పొందవలసినటువంటి వారు ఉన్నారు, ఇంకా దేవుడంటే తెలియనటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రక్షించబడటానికి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఆలస్యం అవుతుంది. కనుక ఆయన యొక్క ఆలస్యం వెనకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయన అందరూ రక్షించబడి భూమి మీద ఉన్నటువంటి అందరూ కూడా మోక్ష రాజ్యానికి, పరలోకానికి వెళ్ళాలి అని ఉద్దేశముతో ఇంకా పాపములు ఉన్నటువంటి వారు, ఇంకా లోకములో ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఉంటూ
వారి జీవితాలు నాశనం చేసుకుంటూ వాళ్ళు నాశనం అవుతూ ఇతరులను నాశనం చేస్తున్నటువంటి వారి పట్ల దేవుని యొక్క ఉగ్రత వచ్చి వారు నాశనం చేయలేదు, కానీ వారి మీద ప్రేమ చూపిస్తూ కనికరము చూపిస్తూ వారి పట్ల దీర్ఘశాంతం చూపిస్తూ వాళ్ళ కొరకై యేసు ప్రభు వారు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు వచ్చి తీసుకుని పోవటానికి అనే విషయాన్ని అక్కడ పేతురు భక్తుడు ప్రస్తావిస్తాడు. కనుక ఈరోజు మరి అనేక మందికి ఈ మంచి మాటలు చెప్తున్నప్పుడు యేసు ప్రభు వస్తానని చెప్పి రాలేదే, ఎందుకు ఆలస్యం చేశాడు అని అంటున్నారు. కానీ వారికి కూడా వాక్యం చెప్తుంది, ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ కూడా రక్షించబడి అందరూ కూడా నిత్య జీవానికి పరలోక రాజ్యానికి పోవటానికి యేసు ప్రభు వారు దేవుడు భూమి మీద పాపములో ఉన్నటువంటి వారి కొరకు, చీకట్లో ఉన్నటువంటి వారి కొరకు ఆయన దీర్ఘశాంతం చూపిస్తూ ఇంకా ఇంకా మంచి మాటలు తెలియచేస్తూ వాళ్ళ జీవితంలో ఏ తప్పులు చేస్తున్నారో, ఏ పొరపాట్లు చేస్తున్నారో, ఎలాంటి జీవితం చేస్తున్నారో, ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారో, ఎలాంటి మోసాలు చేస్తున్నారో, ఎలాంటి మరి వ్యసనాలు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయో, ఎలాంటి వ్యభిచారంలో ఉన్నారో, ఎలాంటి వరుసలైనటువంటి జీవితం జీవిస్తున్నారో, ఎలాంటి అక్రమంతో కూడినటువంటి బ్రతుకుతున్నారో ఆ బ్రతుకు ఆ జీవితము నాశనం తెచ్చిపెడుతుంది, మరణం తెచ్చిపెడుతుంది. వాళ్ళు పాతాళంలోకి అగాధములోకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఇంకెన్నడూ కూడా కనిపించకుండా అగ్నిగుండములో కాల్చబడుతూ వాళ్ళు జీవించిన కాలం అంతా కూడా అలాగనే ఉండకూడదని దేవుడు కలుగు చేసినటువంటి మనిషి దేవుని దగ్గరకు పోవాలి, కానీ దేవుడు కలుగు చేసిన మనిషి పాపము చేసి నరకానికి ఎందుకు పోవాలా? పోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుని ఉద్దేశము మానవ పట్ల అది కాదు. కాబట్టి ఆయన ఇంకా మానవుని పట్ల, భూమి మీద ఉన్నటువంటి ప్రజల పట్ల దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు వారిని రక్షించబడటానికి. ఇది యేసు ప్రభు వారు రావటానికి ఆలస్యం చేయటానికి. అందుకనే ఆయన మన కొరకు, మన రక్షణ కొరకు మనకు దినాలు లెక్కేస్తాం. ఈరోజు ఏం రోజు, ఏమి వారము, ఈరోజు ఎన్ని గంటలైంది, ఎంత టైము, ఎన్ని సంవత్సరాలు అని మనం లెక్కేస్తాం. మనం అట్లాగా మరి ఇప్పుడు ఈ సంవత్సరము, 2 సంవత్సరాలు, నా బిడ్డకు 10 సంవత్సరాలు, నాకు 20 సంవత్సరాలు, నాకు 60 సంవత్సరాలు, అట్ట కాలాన్ని లెక్కేసుకుంటూ అయ్యో ముసలి వయసు వచ్చేసింది, అయ్యో యవ్వన వయసు వచ్చేసింది, బిడ్డలు ఎదుగుతున్నారు, మధ్య వయసులో ఉన్నారు. మరి అలాగా మానవుడు లెక్కేస్తాడు. మానవుడు లెక్కేసుకొని అయ్యో నాకు బలం పోయింది, నేను ముసలివాడిని అయిపోయాను, అయ్యో నాకంతా కూడా పోయింది అనగా అలా లెక్కేసుకుంటూ ఉంటాడు మానవుడు. అయితే దేవుడు ఎట్లా లెక్కేస్తాడంటే ఆయన నిత్య దేవుడు కాబట్టి దేవునికి 1000 సంవత్సరాలు వచ్చి ఒక దినముతో సమానము. ఒక దినము 1000 సంవత్సరాలతో సమానముగా దేవుడు ఎంచుతున్నాడు. మానవుడు అలాగ ఎంచటం లేదు. అలాగ ఎంచటంలో దేవుని ఉద్దేశం ఏంటంటే మానవుడు రక్షించబడాలి, మానవుడు విమోచించబడాలి, పాపముల నుంచి తప్పించబడాలి. ఆ మానవుడు దేవునితో కూడా యుగయుగాలు యవ్వన బలముతో యవ్వనము కలిగినటువంటి వాడుగా జీవించటానికి ప్రభు అలాగా ఆయన లెక్క అట్టేసుకుంటున్నాడు. మన లెక్క మనం ఇట్లా వేసుకుంటున్నాము అన్నది వాక్యము మనకు తెలియచేస్తున్నటువంటి విషయం. అయితే ఈరోజు మనము ఏం తెలుసుకోవాలి అనే సందేశం ద్వారా అంటే మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. రెండవదిగా దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నేను తప్పకుండా వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను అనేటువంటి వాగ్దానాన్ని మనం చేత పట్టుకోవాలి. మూడవదిగా మనం మారు మనసు పొంది దేవుని ఇచ్చినటువంటి మారు మనసు అనేటువంటి అనుగ్రహం పొందుకొని మనం మార్పు చెందినటువంటి వారంగా ఉండాలి. నాలుగవదిగా దేవుని యొక్క సహనాన్ని, దేవుని యొక్క ఓర్పును, దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తూ క్షమిస్తూ ఉన్న దానిని బట్టి
దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, దేవుని యొక్క సహనాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగనే యేసుక్రీస్తు వారు రాకడ సిద్ధముగా ఉన్నది అని మనము ఆ త్వరలో రాని ఉన్నాడు అన్నటువంటి ఉద్దేశముతో మనం సిద్ధపడుతూ ఉండాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండాలి అనే మాట దేవుని వాక్యంలో నుంచి మనకు తెలియచేయబడుతున్నటువంటి మాటలు. ఈ సమయంలో మనము మరి ఏం తెలుసుకోవాలి అంటే, దేవుడు ఆలస్యము చేయడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు ప్రేమగల మరి సహనశీలైనటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవుడు అందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తు రెండో రాకడ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మనమంతా కూడా ఆయన నమ్ముకొని, ఆయన వాగ్దానాన్ని చేత పట్టుకొని మనమంతా కూడా మరి మారు మనసు పొంది సిద్ధపడుతూ ఉన్నప్పుడు ప్రభు ఒక దినాన మధ్యాకాశానికి వస్తారు. మధ్యాకాశానికి రాగానే మనమంతా కూడా రెప్పపాటులో మనమంతా కూడా ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టేసి మహిమా దేహాన్ని ధరించుకొని క్రీస్తు యొక్క పోలికగా మార్చబడి సంఘముగా అందరము కూడా అలాగని గాలిలో పరిశుద్ధాత్మ శక్తి చేత, బలము చేత అందరము కూడా పరలోకములోకి వెళ్ళటానికి మధ్యాకాశానికి వచ్చినటువంటి యేసు ప్రభు దగ్గరికి చేరిన వెంటనే యేసు ప్రభు మనకిచ్చిన రక్షణలో మనం జాగ్రత్త కలిగి ఉన్నామని, ఆయన విశ్వసించి ఆయన వాగ్దాన్ని చేత పట్టుకొని ఇంతకాలము ఆయన కొరకు ఎదురు చూశామని ఆయన మనలందరూ కూడా ఆయన చేర్చుకొని పరలోకానికి తీసుకెళ్ళి యుగ యుగాలు ఆయనతో కూడా మనము దేవునితో కూడా కలిసి జీవించటానికి, అక్కడ జీవించే జీవితం ఎలాగుంటుంది అంటే, ఇక్కడ జీవించే జీవితం ఎలాగుంటుందంటే, ఉదయం లేక ముందుగానే అనేక భారాలు, కష్టాలు, తలంపులు. బిడ్డలు ఉన్నారు, వాళ్ళని సిద్ధం చేయాలా, స్కూలుకు పంపించాలా, ఈరోజు పనికి వెళ్ళాలా, ఈరోజు సంపాదించాలా, ఈరోజు మరి కూరగాయలు తెచ్చుకోవాలా. అదే లేచిన కాడి నుంచి మనిషి పడుకోబోయేంత వరకు ఇదే ఆలోచన. నా బిడ్డల్ని చదివించాలా, మా బిడ్డలకు పెళ్లి వయసు వచ్చింది, వివాహం చెయ్యాలి, మంచి ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి, వసతులు లేవు, ఏం చేయాలి, వీటన్నిటికీ డబ్బు ఎలాగా అని మానవుడు ఈ లోకంలో జీవించినంత కాలము మరి నిద్ర లేచిన కాడి నుంచి పడుకోబోయేంత వరకు ఇదే ఆలోచన, ఇదే తలంపు, ఇదే భారము, ఇదే బాధతోనే లేస్తాడు, గడపతాడు, పడుకుంటాడు. అయితే దేవుడు నమ్ముకొని యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన మాట చొప్పున ఆయన మనకు వాగ్దానం చేసినటువంటి, మనకు ప్రమాణం చేసినటువంటి మాటలను బట్టి జీవిస్తూ ఉన్నప్పుడు మనకు అది భారం అనిపించదు. బిడ్డల భారం అనిపించదు, కుటుంబం భారం అనిపించదు, కష్టం చేయటం అనేది భారం అనిపించదు, మరి సుఖించటము అనడంలో భారం అనిపించదు. సంతోషముగా దేవుని రక్షణలో, మరి రక్షణ ఆనందములో మనం ఎదగటానికి, రక్షణ ఆనందములో మన జీవితాన్ని ముగించటము అని జరుగుతుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా లోకంలో ఏమి సంపాదించేదమా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అన్నట్టుగా మరి ఆలోచన పెరిగిపోతూ టయానికి అందకపోయినా, టయానికి రాకపోయినా, టయానికి ఉండకపోయినా ఆ టెన్షన్లు, ఆ ఒత్తిళ్లకు గురయ్యి అనేకమైనటువంటి మానసికంగా, శారీరకంగా అనారోగ్య పాలైనటువంటి పరిస్థితి ఈ లోకములో ప్రభువుని ఎరగనటువంటి, దేవుని తెలియనటువంటి, దేవుని విశ్వసించినటువంటి వారి జీవితాల్లో అలాంటి పరిస్థితి ఉంటుంది. ప్రభు నమ్ముకున్న బిడ్డల జీవితంలో ప్రభు అంటాడు, నీ పనుల భారము యెహోవా మీద మోపము. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని అంటున్నాడు ప్రభు. కనుక నీ భారములన్నీ కూడా ప్రభుకు అప్పగించాలి.
నీకున్నటువంటి సమస్య ఏందో దేవుని యొద్దకు, దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు చెప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ సమస్యలు ఏమిటో అవి అన్నీ కూడా ఆయన తీసివేయటం కానీ, నీ సమస్యలు తీర్చివేయటం కానీ, నీకు ఏమి కావాలో ఇవ్వటం కానీ ఆ బాధ్యత, ఆ భారము అనేది దేవుడిదై ఉన్నది. కారణం ఏంటంటే దేవుడు నిన్ను పుట్టించినవాడు, దేవుడు నిన్ను పోషించేవాడు, దేవుడు వృద్ధిపరిచేటువంటి వాడు, దేవుడు స్థిరపరిచేటువంటి వాడు, దేవుడు బాగుపరిచేటువంటి వాడు, దేవుడు క్షేమంగా ఉండటానికి సంరక్షణ కలిగించేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన అంటాడు, ఇదిగో తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని నిన్ను సంకనెత్తి నడిపించేటువంటి వాడు నేను, నిన్ను కలుగు చేసినటువంటి వాడు నేనే, కాబట్టి నిన్ను భరించువాడు కూడా నేనే అన్నట్టుగా ప్రభు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డలైనటువంటి మనతో ఆయన చెప్పేటువంటి మాటలు కనుక దీన్ని బట్టి మనకెందుకో ఆ బాధ, ఆ భారము, ఆ ఒత్తిళ్ళు, కష్టం ఎందుకు? ప్రభువుని తెలుసుకున్నాం, ప్రభువుని విశ్వసించాం, ప్రభు దగ్గరకు వస్తున్నాం, ప్రభులో నిలిచి ఉందాం, ప్రభులో ఎదుగుతాం. ప్రభు ఆయన మన యొక్క ప్రతి భారాన్ని ఆయన వహిస్తాడు, బాధ్యత తీసుకుంటాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకాన్ని ముగించి మనం పరలోకానికి సిద్ధపడి పరలోకానికి మనం ఎత్తబడిన తర్వాత యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చి మనందరం కూడా తీసుకువెళ్ళిన తర్వాత పరలోకములో ఎలాగుంటుందంటే, పరలోకములో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పగులు, రాత్రి, పొయ్యిలు, వంట గ్యాసు, తర్వాత వసతులు, చిల్లరంగళ్ళు ఇవి ఏవి కూడా ఉండవు. కానీ అక్కడ ఒకే ఒక వెలుగు ఉంటుంది, దేవుని వెలుగు ఉంటుంది. ఎలాంటి వెలుగు ఉంటుంది? ఒక సూర్యుడు ప్రకాశిస్తే, ఒక సూర్యుడు ఖచ్చితంగా అతను ప్రకాశించినప్పుడు ఆ వేడికి తట్టుకోలేకపోతున్నాం. ఇటీవల కాలంలో మే నెలల్లో ఈరోజు కూడా ఇంతకు ముందు కూడా ఆ ఎండలు కాస్తున్నప్పుడు ఎంతగా వేదన పడతామో. ఏసీలు వేస్తే ఏసీలు కూడా పనిచేయట్లేదు, ఏసీలు కూడా ఏసీ తగ్గిపోతూ ఉంది. ఫ్యాన్లు వేస్తే ఫ్యాన్లు ఆ హీట్కి తిరగట్లేదు. అంత వేదన, అంత చెమట, అంత కష్టము అనేది ఒక సూర్యుని యొక్క కాంతి ప్రకాశిస్తే, ఆ సూర్యుడు వెలిగిస్తే ఆ ప్రకాశానికి, ఆ ఎండకు తట్టుకోలేకపోతున్నాం. అయితే పరలోకంలో ఉన్నటువంటి దేవుని వెలుగు ఎట్లుంటుందంటే, ఇలాంటి కోటి సూర్యులు కాంతి ఎలాగుంటుందో అలాంటి కాంతి ఉంటుంది. కానీ ఆ కాంతి ఈ విధంగా సెగ కలిగేటట్లుగా, శ్రమ చెమట కారేటట్టు కాకుండా ఆ కాంతి మనందరూ కూడా మనం కూడా ప్రకాశించున్నట్లుగా, దేవునిలో ఆనందించేటట్లుగా ఈరోజు మనము అక్కడ ఏడుపు అనేది లేకుండా, అక్కడ దుఃఖము అనేది లేకుండా, ఎవరి నోరు చూసినా, ఎవరి మొహం చూసినా, ఎవరు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నవ్వుతూ, సంతోషముతో, ఆనందముతో అందరూ కూడా దేవునితో జీవించేటువంటి జీవితము పరలోకములో మన కొరకు యేసయ్య సిద్ధపరుస్తున్నాడని, సిద్ధపరిచి ఆయన త్వరలో రానై ఉన్నాడని, వస్తున్న దేవుడు అబద్ధము చెప్పే దేవుడు కాదు, వస్తున్న దేవుడు రాక మానడు అనే విషయాన్ని మనం విశ్వసించి నమ్మి మనము ఆ విధంగా ప్రభు కొరకు ఎదురు చూస్తూ మనము సిద్ధపడుతూ, మనం ఒక ఊరికి ప్రయాణం కావాలంటే, ఒక ప్రాంతానికి పోవాలంటే ఎంతగా ఆ వస్తువులను సిద్ధం చేసుకోవాలి, ఎంతగా మనం సిద్ధపడాలి, ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఎలాంటి ప్రయత్నాలు ఉంటాయో, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఈ భూమి మీద అట్లా ప్రయాణం చేయటానికే మనము అన్ని నిర్ణయాలు, ప్రయత్నాలు కష్టపడతామే. నిత్యము దేవునితో కూడా ఉండటానికి, దేవుని రాజ్యములో మనం జీవించడానికి, సమస్త భారముల కష్టాలు ఏమీ లేకుండా సుఖ సంతోషాలతో ఆనంద భరితులమై ఆయనతో కూడా కలిసి జీవిస్తూ, భుజిస్తూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ వర్ధిల్లేటువంటి ఆ స్థలానికి పోవటానికి మనము ఎంతగా సిద్ధపడాలి అనేది మనకి అర్థం కావాలి, మనం తెలుసుకోవాలి. తెలుసుకోవటానికి ఈరోజు ప్రభు తన యొక్క
వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు నేను ధైర్యపరుస్తున్నాడు. ఒకవేళ ప్రభు ఉన్నాడా అనే అనుమానం కలుగుతుందా, ప్రభు వస్తాడా అనేటువంటి అపనమ్మకంతో ఉన్నావా, ప్రభు చేస్తాడా అనేటువంటి సందేహంతో ఉన్నావా, అసలు దేవుడు ఉన్నాడా లేడా, అసలు ఏంటి అనేటువంటి అయోమయంలో ఉన్నావా? అయితే నీకు ఈరోజు ఈ వాక్యం నీ కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో త్వరలో నేను రానై ఉన్నాడు, నేను వచ్చి తప్పకుండా నేను తీసుకువెళ్తాను. నీ దుఃఖ దినములు సంతోష దినములుగా, ఆనంద దినములుగా నేను మార్చబోతున్నాను. నీ జీవితంలో రక్షణ పొందావా? రక్షణ నీకు ఉందా? రక్షణ కలిగి ఉన్నావా? ఆ రక్షణ నేను నీకు ఇచ్చాను. ఆ రక్షణ నీకు ఇవ్వటానికి నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. తిరిగి ఆ రక్షణ నీకు కలిగిన తర్వాత ఆ రక్షణ ఆనందం ఇచ్చినటువంటి వాడిని కూడా నేనే. ఆ రక్షణ భాగ్యం కలిగినటువంటి నీవు పరలోకానికి పోవటానికి యోగ్యుడిగా ఉండటానికి నా ప్రాణాన్ని పెట్టాను. శిలువ మీద నేను రక్తం కార్చాను, క్రయధనం చెల్లించాను. నీ కొరకు నేను నిత్య జీవన ఏర్పాటు చేయటానికి నేను ఆ విధమైనటువంటి త్యాగం చేశాను, ఆ విధంగా బలియాగమయ్యాను అని ప్రభు తన మాటల ద్వారా తెలియచేస్తూ నీకు ఆయన పిలుపునిస్తుండగా నువ్వు ఎక్కడున్నా మరి శబ్ద తరంగదారు వింటున్నటువంటి నీ జీవితంలో ఆ గొప్ప మార్పుని, ఆ మంచి సహాయాన్ని యేసుక్రీస్తు ద్వారా నీ కలగటానికి, యేసుక్రీస్తు ద్వారా ఆయన దీర్ఘశాంతము సహనము నీకు నీ కుటుంబానికి రక్షణ కలుగు చేసి అన్ని విషయములలో నీకు మంచి మేలు క్షేమము యేసుక్రీస్తు ద్వారా కలుగు చేయబడి రాకడ కొరకు నిత్య జీవాని కొరకు సంఘములో నిన్ను సిద్ధపరిచి ప్రభు ఆ విధంగా బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈరోజు నాయన మీ మాటలు వినిపింపచేశారు. మరి మీ రాకడ అతి త్వరలో ఉన్నదని మాకు తెలియపరిచారు ప్రభు. మీరు ఆలస్యం చేస్తున్నారంటే మేము నశించిపోకూడదని, ఇంకా భూలోకములో నేను ఎరగక మరి నశించిపోతున్నటువంటి వారిని నువ్వు వారికి రక్షణ కలుగు చేయటానికి ఆలస్యం చేస్తున్నారని ఈరోజు మీ మాటల ద్వారా తెలియచేశారు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, అందును బట్టి స్తుతిస్తున్నాం, అందును బట్టి ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని గౌరవిస్తున్నాము తండ్రి. మా ప్రియ బిడ్డలు, ఈ ప్రాంత ప్రజలు నీ మాటలు విన్నారు తండ్రి. వారికి రక్షణ దయచేయనైనా, వారి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో సమాధానం దయచేయండి. వాళ్ళ కష్టాజీతం ఆస్వాదించండి, వాళ్ళ గర్భఫలాన్ని దీవించండి. బిడ్డలకు చదువు, పోషణ, మరి వివాహాలు, సంతానం, ఉద్యోగాలు, మంచి మంచి నివాసాలు, మంచి మంచి వసతులు, మంచి భద్రత, క్షేమము, ఆనందాన్ని అనుగ్రహించండి ప్రభు. మా బిడ్డలందరూ కూడా మరి రక్షించి సంఘములో చేర్చి నిత్య జీవానికి సిద్ధపరచమని ప్రభా, నిత్య కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, మహిమ తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని, కృపగల దయగల స్థలకు సంఘములో ఉన్నటువంటి కుటుంబాలను, ఈ కాలనీ ప్రజలను, లైవ్లో వింటున్న బిడ్డలకును ప్రభా మరి మేము మీ చేతికి అప్పగిస్తున్నాం. మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం మరి కూడి ఉన్న బిడ్డలకును, మరి ప్రాంత ప్రజలకును, మరి ఈ పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగా.